కార్మికుల చట్టాలను, హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు గారు విమర్శించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుకన్న గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబురావు గారు మాట్లాడుతూ, కార్మికుల ఐక్యతకు, కార్మికుల సమస్యలకి పోరాడే సంఘం కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ మాత్రమే అని, కార్మికుల సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ఐఎన్టీయూసీ బలపడి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటమే మనందరి ఆశయమని, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు మరియు విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను పరిష్కరిస్తారని, అన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి దేశంలో అత్యధిక స్థానాలు గెలవబోతుందని, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడబోతున్నామని బాబురావు ఆకాంక్షించారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న మాట్లాడుతూ, కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ కార్మికులంతా జరుపుకునే పండుగ అని, 1886లో పెత్తందారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బ్రిటన్లో కార్మిక సంఘం ఏర్పడిందని, 1887లో అమెరికా నందలి చికాగోలో కార్మికుల సభ జరిగిందని, ఆ సభను నిర్విర్యామం చేసేందుకు పోలీసులు కార్మికులపై కాల్పులు జరిపారని, కార్మికులు చనిపోయి చాలామంది గాయాల పాలయ్యి రక్తాలు చెందిస్తున్న తరుణంలో వర్షం కారణంగా విధులు రక్తంతో తడిశాయి. ఆ రక్తం మరకల ద్వారా కార్మికుల తిరుగుబాటు తారాస్థాయికి చేరి వారి హక్కుల సాధనకు దారితీసి 12 గంటల శ్రమను 8 గంటలకు తగ్గించుకున్నారని, అలాగే కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ అనుబంధ సంఘాలు పాల్గొనడం చాలా అభినందించదగ్గ విషయమని, నేను 40 సంవత్సరాల నుండి ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నందు పనిచేయుచున్నానని తెలియజేశారు. ముందుగా జిల్లా అధ్యక్షులు బి బతుకన్న గారు ఐఎన్టీయూసీ పతాకమును ఎగురవేసి వందన సమర్పణ గావించారు. అనంతరం జరిగిన సమావేశంలో వక్తలు ప్రసంగించారు. అనంతరం అన్ని సంఘాల నుండి కమిటీ తీర్మానించిన నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కర్నూలు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి షేక్ జిలానీ బాషా, మాజీ జడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, డీసీసీ గౌరవ అధ్యక్షులు ఉండవల్లి వెంకటన్న, డీసీసీ ప్రణాళిక కమిటీ చైర్మన్ ఎస్ రామస్వామి, డీసీసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు షేక్ నవీద్, కె సత్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల సేవాదల్, జిల్లా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత, రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సి వెంకటరాముడు, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాద్రి బాషా, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కాజా హుసేన్, డీసీసీ కార్యదర్శులు అబ్దుల్ అభినాయుడు, ఏఎంటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జేమ్స్ ఆశీర్వాదం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందం, కార్యదర్శి మహి, ఐఎన్టీయూసీ కర్నూలు ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, కోడుమూరు ఇన్ఛార్జ్ ప్రతాప్, పి యేసు, పి ఏసేపు, చిన్న యేసు, జాన్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ లలిత హైమావతి, కె వెంకటలక్ష్మి, ఎల్లమ్మ, మత్తమ్మ మొదలగు వారు కార్మికులు పాల్గొన్నారు. అనంతరం కర్నూలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె బాబురావు, కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మహమ్మద్ జిలానీ భాషలు మాట్లాడారు. బతున నవీన్ కుమార్ గారిని కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ శ్రీరాములు నాయక్. ఓకే సార్ చూడండి. సీనియర్ కాంగ్రెస్ లీడర్ వెంకటరావు గారిని, నారాయణ గారిని, బాబురావు గారిని, బతుకమ్మ గారిని కోరుతున్నాం. పంపిస్తాంలే బా నువ్వు. పత్రికా ప్రతినిధులకు ఈ మేడే సందర్భంగా ప్రత్యేక అభినందనాలు, వందనాలు కూడా. కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా మేము వాళ్ళని ఖచ్చితంగా అభినందిస్తున్నాం. ఈ మేడే ఎందుకు జరుపుకుంటున్నారో ఒక విషయం మనం ఆలోచించాలి. దరిదాపు 128 సంవత్సరాల కిందట కార్మిక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. అంతకన్నా ముందు దరిదాపు 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం జరిగింది. ఈ రెండింటి మధ్యన కేవలం 10 సంవత్సరాలు మాత్రమే తేడా ఉంది. ఎక్కడో అమెరికా దేశంలో షికాగో పట్టణం నందు ఈ వ్యవస్థ రూపకల్పన, కార్మిక వ్యవస్థను రూపకల్పన చేసిన చరిత్ర మేధావులకు కార్మికుల కష్టాలు ఏమిటో తెలుసు. కార్మిక కర్షకులు చెమటలు ఏ విధంగా ఉన్నామనే ఉద్దేశాలతో ప్రత్యేకంగా చట్టాలు రావాలంటే, ప్రత్యేకంగా కార్మికులకు కష్టాలు తొలగిపోవాలంటే ఖచ్చితమైన ఆలోచన విధానంతోనే ఆ రోజు ఎంతో వేలాది మంది, లక్షలాది మంది ప్రాణాలు అర్పించడమే జరిగింది. వాళ్ళ యొక్క త్యాగమే ఈరోజు కార్మికుల దినోత్సవం మేడే జరుపుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం. ఆ తర్వాత భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి మనం ఏ విధంగా చేశాము, దీనికి దరిదాపు 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దానికి చట్టరూపకంగా మరింత పునరుద్ధరణ చేయడం జరిగినది. కార్మికుల బాగోగుల కోసం, కష్టాలు తొలగించడం కోసం 8 గంటల పని విధానంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించింది. ఆనాడు నెహ్రూ గాంధీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, తర్వాత మన్మోహన్ సింగ్ వరకు జరిగిన విధానాల్లో చాలా మార్పులు చేయడం జరిగినది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ యొక్క కార్మిక చట్టాలను అణగదొక్కుకోవడం చాలా విచారకరమైన, బాధాకరమైన విషయము. అది మనం గమనించాలి. కార్మిక చట్టాలనే కాకుండా కార్మికులు పనిచేస్తున్న ఈ వ్యవస్థను లేకుండా చేయడంలో పూనుకోవడం ఇది ఆశ్చర్యకరమైన విషయం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వస్తే విశాఖపట్నం స్టీల్ను కూడా ప్రైవేటీకరణ చేయడం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తే ఈ చట్టాలు లేకుండా పోతున్నామనే ఉద్దేశాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలోచన విధానం మార్చుకోండి అని మేము కూడా ప్రత్యేకంగా వివరిస్తున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. కేవలం 2 కుటుంబాలకు దారదత్తం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఈ దారదత్తం చేసే కార్మికులను ఇంకా పని విధానంలో పెంచుకోవడానికి చూస్తున్నారే తప్ప తగ్గించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూనుకుంది. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, షర్మిలా గారు కూడా ఇదే మాట చెప్పారు. ఖచ్చితంగా మేము కార్మికులకు అండగా ఉంటాం. కార్మికులకు ఎటువంటి
అన్యాయం జరుపుకోకుండా మేము ముందుండి నడిపిస్తాం, ముందుండి మేము చర్యలు తీసుకుంటాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ కార్మిక చట్టాలను కార్మిక చట్టాలను వేరే విధానాలు చేస్తే మేము ఒప్పుకోమని కూడా మా రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పుకోవడం జరిగినది. ముఖ్యంగా కార్మికులారా, ఆ రోజు ఎన్నో లక్షల మంది త్యాగంతో కూడుకున్న విషయం కాబట్టి మేము దాన్ని వాళ్ళకు ఆ త్యాగాన్ని ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తామని కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగినది. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇంకా కార్మిక విధానంలో 8 గంటల విధానం నుంచి 6 గంటల విధానంగా 6 గంటల పని విధానం కూడా తీసుకురావడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరొప్పంటే ఒక రాహుల్ గాంధీ మాత్రమనేది గమనించాలి. ఈ విధానాలు కొనసాగిస్తూ భారతదేశంలో ఇండస్ట్రియల్ ప్రైవేటీకరణ చేస్తున్న ఇండస్ట్రియల్ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చేస్తాం. అదేవిధంగా నేటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంస్థలను దాదాపు 52 సంస్థలను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిన తక్షణమే మా పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ మీరు చేస్తే మేము ప్రభుత్వ పరంగా చేసే తీరుతామని కూడా మేము ఈ విషయం మేము విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా మా కర్నూలు జిల్లాలో ఇటు ఆదోని ప్రాంతమైనటువంటి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవిటి కూడా పునరుద్ధరించడానికి ఖచ్చితంగా మేము నిర్ణయించుకున్నాం. కర్నూలులో పేపర్ మిల్ల, తర్వాత ఆయిల్ మిల్లలు కూడా చాలా మూతపడినాయి. అవిటిని కూడా మేము రూపకల్పన చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము కార్మికులకు అండగా ఉంటాం. కొత్త ఫ్యాక్టరీలు కూడా తీసుకొని వచ్చేదానిలో ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికలు జరుగుతున్న విధానంలో మేము ఒకటి సూచిస్తున్నాం. ఎన్నికల కమిషన్ అయినటువంటి కలెక్టర్గా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సహకరించడం లేదని మేము తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఈ పార్లమెంట్ లో ఒక పక్క 7 నియోజకవర్గాల్లో ఇదే విధానం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సహకరించడం లేదు, ఎక్కడ అనుమతులు కూడా నిరాకరిస్తున్నారు. ఇదిగో టైం, అదిగో టైం అంటున్నారు. ముఖ్యంగా ఈ కర్నూలులో కమిషనర్ ఆర్ఓ గారు ఉన్నటువంటి మన కమిషనర్ గారు ఆఫీసులో ఎక్కడ కూడా మాకు సహకరించడం లేదు. ఏమనంటే స్టాఫ్ని అడిగితే వాళ్ళ ప్రత్యేకంగా డ్యూటీకి పోయినారు, స్పెషల్ డ్యూటీకి పోయినారు, విజయవాడ డ్యూటీకి పోయినాడు అని చెబుతున్నారే తప్ప మాకు ఏమాత్రం సహకరించడం లేదు. అయ్యా బాబు కలెక్టర్ గారు, స్టేట్ ఎన్నికల కమిషనర్ గారు, ఖచ్చితంగా మీరు వాళ్ళకు చెప్పండి, లేకపోతే పరిస్థితులు వేరే ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మేము మాకు అనుమతులు నిరాకరించారు, అనుమతులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాకు పూనుకుంటున్నామని కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నేడు కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త కార్మిక సోదరులందరికీ, సోదరీమణులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాం. కార్మికులందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఇంతకుముందు మనకున్న 12 గంటలు 14 గంటల పని దినాన్ని కార్మికులందరూ, సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి ఈరోజు 8 గంటలుగా దాన్ని కుదించుకున్నారు. చికాగో నగరంలో 1869లో చేసిన పోరాట ఫలితమే ఈరోజు కార్మికులు 8 గంటల పని దినాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకుముందు రాగులు ఇస్తేనో, కొర్రలు ఇస్తేనో, లేకుంటే బియ్యం ఇస్తేనో పని చేయించుకునేవారు. వాళ్ళకు సరైన వేతన విధానం కూడా ఉండేది కాదు. దీన్ని గమనించిన కార్మిక సోదరులందరూ చికాగో నగరంలో 3 లక్షల మంది ఒకే వేదిక మీద వచ్చి తమ నిరసనను తెలియజేస్తే ఆ రోజు పోలీస్ కాల్పుల్లో ఎంతోమంది కార్మికులు చనిపోవడం కూడా జరిగింది. ఆ కాల్పుల్లో చనిపోయిన కొంతమంది సోదరులు, దెబ్బలు తగిలిన కొంతమంది సోదరులు, బుల్లెట్ తగిలిన కొంతమంది సోదరులు తమ చొక్కాలను తీసేసి ఆ రోజు నిరసన తెలియజేసి ఇదే జెండా అని చెప్పి ఎర్ర జెండాను చూపించారు. అదే ఎర్ర జెండాగా నిలబడిపోయింది. తమ రక్తంతో తడిసిన చొక్కాలను చూపించి ఎర్ర జెండాగా మార్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది త్యాగ ఫలితమే ఈరోజు 8 గంటల పని దినం. 24 గంటల్ని 8 గంటలు పని దినంగా, 8 గంటలు తమ కార్యకలాపాలు, కాలకృత్యాలకు, 8 గంటలు నిద్రకి అని చెప్పి 24 గంటలు డివైడ్ చేయడం జరిగింది.
కర్నూలు నియోజకవర్గానికి వస్తే మూతపడిన ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి. పేపర్ మిల్ కానివ్వండి, కార్బైడ్ ఫ్యాక్టరీ కానివ్వండి, నంద్యాల దగ్గర నూలు మిల్ కానివ్వండి, ఆదోన్లో ఎన్నో 10 నుంచి 15 ఫ్యాక్టరీలు మూతపడినాయి. కొత్త ఫ్యాక్టరీస్ రావడం వదిలేస్తే ఉన్న ఫ్యాక్టరీలు తెరవడం అనేది చాలా కష్టమైనది. ఈ ఫ్యాక్టరీస్ని నమ్ముకున్న కార్మికులు ఎంతోమంది ఈరోజు రోడ్డున పడినారు. వాళ్ళకు సరైన ఉపాధి లేక, తమ కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతోమంది కార్మికులు ఈరోజు రోడ్డున పడిన విషయం, వాళ్ళ నడ్డి విరిగిన విషయం కూడా గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాంపుల్ల యాదవ్ గారికి, ఎంపీ అభ్యర్థి అయిన రాంపుల్ల యాదవ్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షేక్ జిలానీ వైస్ అయిన నాకు అవకాశం ఇస్తే మూతబడిన ప్రతి ఫ్యాక్టరీని తెరిపించి కొత్త ఇండస్ట్రీస్ని కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమైన విషయము. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి, రాయితీస్ వస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకు ఉపాధి కలుగుతుంది. ఎంతోమంది ఉపాధి కలిగితే తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో దయచేసి ప్రజలందరూ గమనించి బీజేపీతో ఏవైతే పార్టీలు అంటగాగుతున్నాయో ఆ పార్టీలకు దూరం పెట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఉన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. టీడీపీ అయితే డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్ళింది, వైసీపీ ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని మార్కెట్లో తిరుగుతున్నారు. ఎవరైనా బీజేపీ చేసే వ్యతిరేక విధానాలను ఎవరు ఈరోజు వరకు క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా లేరు, భయపడి తమ కేసులకు. సో దయచేసి ప్రజలందరూ గమనించి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఈ దేశం నుంచి పాలదోరే ప్రయత్నాన్ని ఆపి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతామని కూడా రాహుల్ గాంధీ గారు ఆటోమేటిక్గా ఈ పార్టీకి చెప్పి ఉన్నారు. సో మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడితే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు వస్తే మన పిల్లలందరూ బాగుపడే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా కంటిన్యూ చేస్తాము, ప్రైవేటీకరణ చేయమని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. దయచేసి ఈ విషయాలన్నీ ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే.